పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్లోని షహరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా 2 రోజుల వ్యవధిలో 80 మంది మృతి చెందారు. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు నిర్వహించింది. టెల్ అలీవ్, హైఫా నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్లోని 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్లోని షహరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా 2 రోజుల వ్యవధిలో 80 మంది మృతి చెందారు. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు నిర్వహించింది. టెల్ అలీవ్, హైఫా నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్లోని 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్లోని షహరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా 2 రోజుల వ్యవధిలో 80 మంది మృతి చెందారు. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు నిర్వహించింది. టెల్ అలీవ్, హైఫా నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్లోనూ 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అనలిస్ట్ అందిస్తారు.
చెప్పండి. హలో. యా, ఈరోజు మీరు చూస్తున్నారు అన్ని వార్తాపత్రికల్లో హెడ్లైన్స్ లో వచ్చినటువంటి వార్త ఏదైతే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యలో మరొకసారి ఇది ఎంతో కాలం నుండి ఉన్న యుద్ధమే. ఇది వీళ్ళ మధ్యలో 1979 నుండే ఇరాన్ రెవల్యూషన్ తర్వాతనే ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈసారి ఒక కొత్త రూపం తీసుకుంది. ఏదైతే ఇజ్రాయెల్ ముందు నుండి ఇరాన్ యొక్క న్యూక్లియర్ వార్ హెడ్స్ వ్యతిరేకంగా మొదటి నుండి వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో మరొకసారి ఇజ్రాయెల్ ఏదైతే దాడి నిర్వహించిందో ఆపరేషన్ రైజింగ్ లాయన్ పేరు మీద, ఆ ఆపరేషన్ తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక న్యూక్లియర్ కర్మాగారాలే కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యంగా 2-3 ప్రాంతాల్లో ఈ యుద్ధము అంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ అటాక్ చేయడం వల్ల అక్కడ చాలా ప్రాణ నష్టం జరిగిందని, లేదా అక్కడ ఏదైతే ముఖ్యంగా ఈ ఇరాన్ సంబంధించినటువంటి న్యూక్లియర్ హెడ్స్ ఇంకా దాన్ని అంటే భవిష్యత్తులో వాటిని యుద్ధానికి పనికి వచ్చే విధంగా కాకుండా దాన్ని డెస్ట్రాయ్ చేశామని ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసుకుంటుంది. అదే దీటుగా మళ్ళీ ఇరాన్ కూడా వీళ్ళ మీద రిటాలియేటరీ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. దీనివల్ల మొత్తము ఒక టెన్షన్ అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మీరు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఏ రకంగా ఒకరినొకరు ధ్వంసం చేసుకోవడానికి పూర్తిగా 2 రోజుల నుంచి వెళ్ళి వార్ అక్కడ నడుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా దీన్ని డీఎస్కలేట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ అమెరికా ఇజ్రాయెల్ వెలుగు నుండి ఏదైతే రష్యా ఇరాన్ వెలుగు నుండి ఇద్దరు కూడా వాళ్ళ దేశాలను సమర్థించుకోవడం జరుగుతుంది. అలాగే దీన్ని డీఎస్కలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా 2 దేశాలు వినడం లేదు. పెద్ద ఎత్తున వాళ్ళ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొనుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఏపీ కూటమి సర్కారుపై మాజీ మంత్రి బుగ్గన విమర్శలు చేశారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఎక్కడా అని బుగ్గన నిలదీశారు. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే ఉండారు నాయన, మా ఆయన వ్యవసాయమే చేస్తే అట్లనా 12,500 ఇప్పుడు రైతు భరోసా కాకుండా 20,000 రూపాయలమ్మా మేము ఇచ్చేదని మళ్ళీ 20. పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉండాలంటే నా కొడుకు చదువులు అయిపోయినాయి నాయన, ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదా మీకు? అరే 3,000 రూపాయలమ్మా, 3,000 నెలకు, నీకేం దిగులే లేదు. ఎట్లా పోతున్నావమ్మా నువ్వు? ఏదైనా పని ఉంటాయంటే ఏం చేస్తావు నేను? ఆటో గిటో లేదు, బస్సు ఫ్రీ, నీకు ఫ్రీ అమ్మా. వంటలు ఎట్లా చేసుకుంటున్నావమ్మా అంటే ఏదో నేను కదా కష్టపడుతున్నామంటే 3 సిలిండర్లు అమ్మా మీకు ఫ్రీ. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవాల కాదు. ఇప్పుడు ఏమడుగుతున్నారు పబ్లిక్, ప్రజలు ఏమడుతున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. మా పాత్ర ఏమి? ప్రతిపక్షం పాత్ర, ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా?
మీరు చెప్పనివి ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే ఒకసారి కాదు, రోజు 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 కనపడిన ప్రతిసారి పోయి చెప్పిన మాటలు, మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు, మీ మంత్రులందరూ కూడా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పిన మాటలు, మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు? ఓ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులు వస్తున్నాయని ప్రసవం చేయాలని గర్భిణీ బంధువులు వెళ్లి ఎంత బతిమలాడినా అటు వైద్యులు కానీ ఇటు సిబ్బంది కానీ నిద్రమత్తులో వినిపించుకోలేదు. ఇంతలో ప్రసవం జరిగి మగబిడ్డ పుట్టినప్పటికీ సరైన సమయంలో వైద్యం అందకపోవటంతో ప్రాణాలు దక్కలేదు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పెద్దబొడ్డు వెంకటరాయలేనికి చెందిన గర్భిణి చెక్క మాధురికి నెలలు నిండటంతో తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. తెల్లవారుజామున మాధురికి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆ సమయంలో మాధురి బంధువులు వెళ్లి వైద్యురాలు స్నేహలత సిబ్బందిని అడగడానికి ప్రయత్నించగా వారంతా నిద్రమత్తులో ఉండి స్పందించలేదు. ఇంతలో మహిళా స్వీపర్ మంచం వద్దకు వెళ్లేసరికి మాధురికి మగబిడ్డను ప్రసవించింది. ఇది గమనించిన స్వీపర్ బిడ్డ పేగు కత్తిరించి సపర్యలు చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు స్టాఫ్ నర్సులు వైద్యురాలు వచ్చి బిడ్డను పరిశీలించారు. అప్పటికే బిడ్డలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ జీజీహెచ్కు తరలించారని సూచించారు. కంగారు పడిపోయిన గర్భిణీ బంధువులు వెంటనే పసికందును తీసుకుని కాకినాడ జీజీహెచ్కు వెళ్లారు. అక్కడ శిశువును పరీక్షించిన వైద్యులు చాలాసేపటి క్రితమే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మాధురి కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లరేవు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. శిశువు మృతికి కారణమైన వైద్యురాలు స్నేహలతను సస్పెండ్ చేయాలని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తాళ్లరేవు మండలం చిన్నబొట్టు వెంకటాయపాలెనికి చెందిన చెక్క మాధురి నెలలు నిండడంతో నిన్న సాయంత్రం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ డాక్టర్లు అందుబాటులో లేరు. అయితే ఈ అక్కడే పనిచేస్తున్న స్థానిక స్వీపర్ ఆ అమ్మాయికి పురుడు పోయటం, పుట్టిన వెంటనే శిశువుకి బొట్టు తానే కత్తిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో శిశువు మరణించింది. అనంతరం డాక్టర్లు కూడా ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ శిశువు మరణించిందని ఆ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి చెక్క మాధురి కుటుంబ సభ్యులు నిన్న రాస్తా రోకో అయితే నిర్వహించారు. వెంటనే దీనికి బాధ్యులైనటువంటి స్వీపర్ తో పాటు డాక్టర్లు కూడా చర్యలు తీసుకోవాలని వారు నిరసనలు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్వీపర్ వైద్యం చేయడం కూడా డాక్టర్లు అందుబాటులో వలసిన డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, ఇటువంటి చర్యలు స్వీపర్లో ఎవరైతే ఉన్నారో స్వీపర్ ఈ విధంగా సపర్యలు చేయడం కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక మగ శిశువు అయితే ఈ స్వీపర్ నిర్లక్ష్యం, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మృతి చెందిందని చెక్క మాధురి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకట్. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గారులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట,
సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందంటూ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు. నిన్న పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, అత్యధికంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 6 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 3 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో 3 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా పిట్నంలో 2 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరిస్తాయని, వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరిస్తాయని, వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.